జననాయగన్ వెసెస్ పరాశక్తి, శివకార్తికేయన్ గారు వెసెస్ దళపతి విజయ్ గారు అని మీరు అనుకుంటున్నారా? అయితే మీరు సాంబార్లో కాలేసినట్టే. ఒక మూవీ రిలీజ్ అవ్వడానికి దాని వెనక ఇన్ని పాలిటిక్స్ జరుగుతాయా అని మీరైతే ఆశ్చర్యపోతారు ఈ వీడియో కంప్లీట్ అయ్యాక. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అండ్ వెల్కమ్ టు ప్రసాద్ ది వ్లాగర్. ఒకవైపు జననాయగన్ మన దళపతి విజయ్ గారి చివరి సినిమా అనమాట. దాని తర్వాత పాలిటిక్స్లోకి అయితే వెళ్ళిపోతూ ఉన్నారు. అలాగే ఇందులో ఈ సినిమాను ఆపడానికి ఏముంది అంటే కనుక పాలిటిక్స్కి చాలా యూజ్ అయ్యేది, ముఖ్యంగా ఆయన పొలిటికల్గా డెవలప్ అవ్వడానికి యూజ్ అవుతుంది అనమాట. అలాంటి కాన్సెప్ట్ని అయితే తీసుకున్నారు. సరే, మరి శివకార్తికేయన్ గారి మూవీ పరిస్థితి ఏంటి అంటే కనుక ఆ సినిమాని తీసింది ఇంకెవరో కాదండి, సూర్య గారితో ఆకాశమే హద్దురా అని చెప్పి ఒక సినిమా తీశారు. మీకు ఐడియా ఉంది కదా. ఆ డైరెక్టరే ఈ మూవీని డైరెక్ట్ చేస్తూ ఉన్నారనమాట. సో అప్పట్లో హిందీ వద్దు, తమిళం వద్దు ఇలాంటి కాన్సెప్ట్లన్నీ కలిపి అయితే ఉండేవన్నమాట. అంటే ఆ రోజుల్లో పోరాటాలు అవన్నీ జరుగుతుండేవి. అప్పటి తమిళనాడు పరిస్థితులు అవన్నీ కూడా కనబడే విధంగా అయితే తీస్తూ ఉన్నారనమాట. అంతా బాగానే ఉంది. సమస్య ఏంటి అంటే కనుక విజయ్ గారి చివరి చిత్రం అవడం వల్ల ఫ్యాన్స్ అందరూ కూడా ఇంకెలాగో విజయ్ గారు కనబడరు కదా, సో అన్ని థియేటర్లోనూ ఈ షోసే వేయండి అని అయితే అడుగుతూ ఉన్నారు. కానీ పరాశక్తి మూవీని తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, సపోజ్ ఇప్పుడు 100 రూపీస్ అనుకోండి టికెట్ విజయ్ గారి సినిమాకి, అందులో ఆల్మోస్ట్ 75% అంటే 75 రూపీస్ వరకు తిరిగి ప్రొడ్యూసర్స్కి వెళ్ళాలన్నమాట టికెట్ మీద. ఇది ఒక మెయిన్ ప్రాబ్లంగా అయితే మారింది విజయ్ గారి సినిమాకి. ఇటు పరాశక్తి మూవీకి అదే ప్లస్ పాయింట్గా మారిందనమాట. ఇప్పుడు సపోజ్ 100 రూపీస్ టికెట్ అయితే కనుక 75 మీరు ఉంచుకొని 25 మాకు వచ్చే విధంగా, అంటే ఓవరాల్గా గ్రాస్ కానీ ప్రాఫిట్ కానీ అంటారు కదా, అవన్నీ కలిపి అనమాట. ఇలా ఉండడం వల్ల ఎక్కువ మంది అయితే శివకార్తికేయన్ గారి మూవీనే తీసుకుంటూ ఉన్నారు. ఇక్కడ మెయిన్ విజయ్ గారి కాంపిటీషన్ ఎందుకు వచ్చింది అంటే, వన్ ఆఫ్ ది ప్రెజెంటర్ ఉదయనిధి స్టాలిన్ గారు, అంటే రెడ్ జైంట్ మూవీస్ ఉంటుంది కదా, అది ఉదయనిధి స్టాలిన్ గారిది అనమాట. సో ఆయన పరాశక్తి మూవీకి ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యారు విజయ్ గారి మూవీకి పోటీగా. నిజానికి ఇంతకుముందు గోట్ మూవీలో విజయ్ గారు శివకార్తికేయన్ గారి చేతిలో గన్ పెట్టి నెక్స్ట్ ఆ ప్లేస్లోకి వచ్చేది నువ్వే అనే రేంజ్లో అయితే హింట్ ఇచ్చారనమాట. కానీ ఇప్పుడంతా సీన్ రివర్స్ అయిపోయింది. అంతేకాక విజయ్ గారు ప్రతి స్పీచ్లో కూడా డిఎంకే పార్టీకి, అంటే స్టాలిన్ గారి పార్టీకి ఆపోజిట్గా మాట్లాడుతూ ఉండడం, ఆయన వెటకారంగా మాట్లాడుతూ ఉండడం వల్ల ఇదే కరెక్ట్ టైం అనే లెక్క అయితే అట్నుంచి కూడా ప్రెషర్ వస్తున్నట్టు తెలుస్తుంది. సో ఇప్పుడు ఓవరాల్గా మూవీ వెసెస్ మూవీగా ఉండేది కూడా డిఎంకే వెసెస్ టీవీకే అనే రేంజ్లో అయితే మారిపోయిందనమాట. ఏది ఏమైనప్పటికీ మరి జననాయకుడు అన్నింటినీ దాటుకొని వస్తాడా లేదా అనేది మాత్రం మనం చూడాల్సిందే. మీరేమనుకుంటున్నారు దీని గురించి అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే, అంతకుముందు దీపావళి టైంలో కూడా రిలీజ్ అవ్వాల్సింది పరాశక్తి మూవీ, కానీ అప్పుడు జననాయకుడు కూడా వస్తుంది అనడంతో మొత్తానికి పోస్ట్ పోన్ చేసుకున్నారనమాట. సో దానివల్ల ఇప్పుడు సంక్రాంతికి రిలీజ్ చేయక తప్పదు అనే దాంట్లోకి బయ్యర్స్ అలాగే ఇన్వెస్టర్స్ రావడం వల్ల ఈ పని చేయాల్సి వస్తుంది అని శివకార్తికేయన్ గారు ఇంతకుముందే క్లారిటీ ఇచ్చారనమాట. సో మొత్తానికి చూడాలి. తమిళనాడు రాజకీయాలు కూడా చాలా వేడెక్కాయి. మరి మూవీ రిలీజ్ అయ్యి మన టీవీకి అలాగే విజయ్ గారికి ఎంతవరకు ప్లస్ అవుతుందనేది వెయిట్ చేసి చూడాల్సిందే. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్. అలాగే ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.